అందరికీ నమస్కారం. మనం రెగ్యులర్గా చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, ఉసిరికాయ పులిహోర లాంటివి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఆకుకూరతో హెల్తీగా ఎంతో రుచిగా ఉండే పులిహోర చేసేద్దాం. ఈ పులిహోర చేయడం కోసం ఇక్కడ నేను అగారో రీగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుకింగ్ పాట్ను వాడుతున్నాను. ఇది 3 లీటర్ కెపాసిటీతో 1200 వాట్స్తో అన్నం, పులావ్, కూరలు ఏవైనా వండుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఇలా గ్లాస్ లిడ్, ఇంకా మాన్యువల్, వారంటీ కార్డ్, మెజరింగ్ కప్, ఇంకా ఇలా ప్లాస్టిక్ స్పూన్తో పాటు వస్తుంది. నాన్ స్టిక్ కోటింగ్ ఉండి ఈ అల్యూమినియం బౌల్లో ఎలాంటి వంటకాలైనా చేసుకోవచ్చు. ఇది మనకు స్టవ్ మీద పెట్టుకునే కడాయిలాగా, అలాగే ఈ కింద ఉండే ఈ మెయిన్ యూనిట్ స్టవ్ లాగా యూజ్ అవుతుంది. ఈ ప్లేట్లా కనిపించేది హీట్ ఎక్కడం వల్ల మనం ఈ గిన్నెలో ఉండే ఏదైనా కానీ చక్కగా కుక్ అవుతుంది. ముందుగా అన్నం వండుకోవడం కోసం ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 2 కప్పులు బియ్యాన్ని కొలిచి తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఒకసారి బాగా కడిగి 1 కప్పుకి 2.5 కప్పుల చొప్పున మొత్తం 5 కప్పుల నీళ్లను కొలిచి వేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు తీసుకునే బియ్యం క్వాలిటీని బట్టి నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఇలా ఇదే గిన్నెలో బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నట్లయితే మనం ఇందులోనే డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. బియ్యాన్ని దాదాపు అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మెయిన్ యూనిట్లోకి ఈ గిన్నెని పెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టి వండుకోవడం వల్ల ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. ఇది పెట్టుకున్న తర్వాత ప్లగ్ కనెక్షన్ ఇచ్చుకొని టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అడ్జస్టబుల్ టెంపరేచర్తో వస్తుంది కాబట్టి మనం వండే పదార్థాన్ని బట్టి టెంపరేచర్ని తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నం వండుతున్నాను కాబట్టి మీడియం హీట్లో పెడుతున్నాను. ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అన్నం పొంగుతుంది అనుకున్నప్పుడు కావాలంటే హీట్ని కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు. కొద్దిసేపటికి నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయి దానికదే స్టాండ్ బై మోడ్లోకి వచ్చేస్తుంది. అన్నం అంతా ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెం తేమగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు అన్నం సెట్ అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ మీద అత్తెసరు పెట్టుకుని అన్నం ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా వండుకోవడమే. ఇప్పుడు ఇదే పాట్లో పులిహోర కూడా చేయాలి కాబట్టి ఈ అన్నాన్ని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అసలు అడిగేమీ పట్టేయకుండా అన్నం చక్కగా ఎలా ఉడికిందో చూశారు కదా. ఈ అగారో రీగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుకింగ్ పాట్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని చెక్ చేయండి. కుకింగ్ చేసుకోవడానికి వాడుకునే ఈ బౌల్ నాన్ స్టిక్ కాబట్టి ఇది క్లీన్ చేయడం కోసం స్పాంజ్ కానీ మెత్తటి పీచు కానీ వాడుకోవాలి. అలాగే ఇందులో ఏవైనా వేయించేటప్పుడు ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారైన సిలికాన్ గరిటెలు కానీ చెక్క గరిటెలు కానీ వాడుకోవాలి. ఇంకా ఈ మెయిన్ యూనిట్లో ఏమైనా పడినప్పుడు బట్టతో మాత్రమే తుడుచుకోవాలి. ఇది ఇలా చక్కగా క్లీన్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఆకుకూర పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మెంతికూరని 2 కట్టల వరకు తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్విచ్ ఆన్ చేసుకుని మీడియం హీట్లో పెట్టుకొని 2 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది చాలా త్వరగా హీట్ ఎక్కిపోతుంది కాబట్టి మనకి కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నట్లయితే చకచకా చేసేసుకోవచ్చు. ఒకవేళ హీట్ మరీ ఎక్కువైపోయినట్లు అనిపిస్తే మనం స్టవ్ని ఎలా అయితే తగ్గించుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా లో హీట్లో పెట్టుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి ఇవన్నీ కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. అన్నం లాంటివి వండడానికైతే దీంతో పాటు వచ్చిన ప్లాస్టిక్ గరిటె వాడుకోవచ్చు, కానీ ఇలా నూనెలో ఏవైనా వేయించేటప్పుడు మాత్రం ఆ ప్లాస్టిక్ గరిటెని వాడకూడదు. ఇలా చెక్క గరిటెతో ఇవన్నీ కలుపుకున్న తర్వాత వీటిని దాదాపు 80% వరకు వేగనిచ్చి ఇందులో 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇదంతా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. వీలైనంత వరకు దీన్ని స్కిప్ చేయకుండా వేసుకోండి. మీకు అల్లం ముక్కలు ఇష్టం లేనట్లయితే వాటిని స్కిప్ చేసినా పర్లేదు. పప్పులన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర అంతా వేసి ఇది చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ నేను తక్కువ హీట్లోనే ఉంచి వేయిస్తున్నాను. మెంతికూరలో తేమంతా పోయి ఇలా చక్కగా వేగిన తర్వాత
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నంలో మనకి కావలసినంత అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపంతా అన్నానికి పట్టేలా ఒకసారి చక్కగా కలపాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది స్విచ్ ఆఫ్ చేసేసుకొని 2-3 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయాలి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసి తినే పులుపుకు తగ్గట్టు 2 నిమ్మకాయల్ని తీసుకొని గింజలు రాకుండా ఇలా వడకట్టి రసాన్ని వేసుకోవాలి. ఈ రసం అంతా అన్నానికి పట్టేలా ఒకసారి బాగా కలిపి వెంటనే సర్వ్ చేసుకోవడం కానీ లేదా లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మెంతికూరతో ఎంతో రుచిగా చేసుకునే ఈ ఆకుకూర పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.